భారత సైన్యం తన సత్తా చాటింది. దేశ భద్రతకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్న రాజ్నాథ్. శత్రువుకు తగిన విధంగా బుద్ధి చెప్పామని కామెంట్. ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం భారత్కు లేదు. ఎక్కువ చేయాలని చూస్తే ప్రతీకారం తప్పదన్న అజిత్ దోవల్. ఉగ్రవాదాన్ని ప్రపంచం ఉపేక్షించొద్దు. పాక్పై దాడి తర్వాత విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్. రేపు ఉదయం అఖిలపక్ష సమావేశం. ఆపరేషన్ సింధూర్ వివరాలు పంచుకోనున్న కేంద్రం. రేపటి అఖిలపక్ష భేటీకి ఖర్గే, రాహుల్ హాజరవుతారు. ప్రధాని మోడీ నేతృత్వంలో మీటింగ్ జరగాలన్న కేసీ వేణుగోపాల్. దాయాది దేశాన్ని ప్రపంచమంతా ఏకాకిని చేసింది. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలన్న ఎంపీ లక్ష్మణ్. భారత్ వైమానిక దాడులపై ప్రతిస్పందించే హక్కు మాకు ఉంది. పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ వెల్లడి. దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని ఆరోపణ. ఎల్ఓసీ వెంట పాక్ సైన్యం కాల్పులు. 15 మంది భారత పౌరులు మృతి. 40 స్వర్ణాంధ్ర విజన్ జీఎస్డీపీపై సీఎం చంద్రబాబు సమీక్ష. జనాభా నిర్వహణపై త్వరలో ప్రత్యేక పాలసీ తెస్తామన్న ముఖ్యమంత్రి. ఏపీలో చంద్రబాబు పాలన పట్ల తీవ్రమైన ఆగ్రహం ఉంది. రాజకీయాలతో సంబంధం లేని వారిని కక్షలకు గురి చేస్తున్నారన్న జగన్. వచ్చే ఏడాది ఘనంగా ప్లీనరీ నిర్వహిద్దామన్న మాజీ సీఎం. హైదరాబాద్ ప్రగతి నగర్లో ఏసీబీ దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏఈ జ్ఞానేశ్వర్. మహారాష్ట్ర థానేలో శివసేన కార్యకర్తల సంబరాలు. ఆపరేషన్ సింధూర్ విజయంపై హర్షం.